బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులకు తన ఎన్నో జ్ఞాపకాలను షేర్ చేస్తూ ఉంటారు. వేరే నటుల మీద ఉన్నటువంటి అభిప్రాయాల గురించి కావచ్చు, తన పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి విశేషాలు కావచ్చు, సినిమా అప్డేట్స్ కి సంబంధించి కావచ్చు, ఎప్పుడు తన బ్లాగ్ లో షేర్ చేస్తూనే ఉంటారు. ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అలాగే ఇవాళ తన పర్సనల్ బ్లాగ్ లో షేర్ చేసినటువంటి ఒక టికెట్ కి సంబంధించినటువంటి ఒక ఫోటో చాలా వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నటువంటి సందర్భం, ఆసక్తిగా షేర్ చేస్తున్నారు కూడా. సో 1975లో క్లాసిక్ మూవీ షోలేకి సంబంధించినటువంటి ఒక టికెట్ ధరని ఆయన షేర్ చేయడం జరిగింది. ఆ టికెట్ ని చూడగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంటే 1975లో ఆ టికెట్ మీద ఉన్నటువంటి ధర 20 రూపాయలు. నిజంగా చెప్పాలంటే అంటే క్లాసిక్ లో తీసుకుంటే గనక అది 20 రూపాయలకు లభించింది. నిజానికి చెప్పాలంటే ఆ కాలంలో 1975లో ఆ షోలే సినిమా రిలీజ్ అయినప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు మాత్రమే టికెట్ ఉండేదట. కానీ దానికోసం కూడా అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు అంటే పెద్ద మొత్తమే అని చెప్పేసి చాలా మంది వెనకడుగు వేసేవారట. కానీ షోలే టికెట్ సందర్భంగా ఆ టైంలో 5 రూపాయలు 10 రూపాయలకి కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా రేట్లు పెరిగి ఎన్నో రోజులు రికార్డు సృష్టించింది ఆ సినిమా అని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇవాళ అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఇవాళ అమితాబ్ బచ్చన్ పెట్టినటువంటి టికెట్ ధరకి సంబంధించినటువంటి ఆ స్టోరీ ఏదైతే ఉందో చాలా వైరల్ గా మారుతోంది. ఎంతో మంది అభిమానులు కూడా అవాక్కై ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.